హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 5 చుక్కల ముగ్గులు చూపించబోతున్నానండి. 2 ముగ్గుల్ని ఒకేసారి చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఫస్ట్ ఇలా మధ్యలో డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా చుట్టూ ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఈ 5 చుక్కల్ని కలుపుతూ ఇలా వేసేసుకోవాలండి డిజైను. ఇప్పుడు ఇలా డాట్ పెట్టేసుకుని మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ 5 చుక్కల్ని కలుపుతూ ఇలా వేసేసుకోవాలి. చుట్టూ ఇలాగే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలా ఎదురుగుండే చుక్కలకి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన చుక్కలకి ఇలా రౌండ్స్ వేసేసుకుంటానండి. ఇలా రౌండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసుకుంటానండి. వీటిని మధ్యలో ఇలా ఈ కొన నుంచి ఇలా కలిపేసుకుంటాను. ఈ కొన నుంచి ఇలా కలిపేసుకుంటున్నాను. మళ్ళీ ఈ కొన నుంచి ఇలా కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పెన్సిల్తో డిజైన్ చేసేసుకుంటానండి. ఇలా మీరైతే కలర్స్తో కానీ ముగ్గు పిండితో కానీ వేసుకోండి, బాగుంటుంది. మధ్యలో కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఈ 4 చుక్కల్ని కలుపుతూ మళ్ళీ ఈ ఎదురుగుండే చుక్కల్ని కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. ఇలా అటువైపు 3 చుక్కలు, ఇటువైపు 3 చుక్కలు అనమాట. ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. మధ్యలో ఉండే చుక్క నుంచి ఇలా కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకుంటాను. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఈజీగా ఉంటుంది, ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.